అందరికీ నమస్కారం. లెర్న్ అండ్ ట్రేడ్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అదే ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. చాలా కంపెనీలు ఐపీఓ ద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు సేకరించుకుంటున్నాయి. కానీ చాలామందికి ఐపీఓ అంటే ఏమిటి? ఏ కంపెనీలు ఐపీఓ తీసుకువస్తాయి? మనం ఇన్వెస్ట్ చేస్తే లాభమా? అనే సందేహాలు ఉంటాయి. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక కంపెనీ మొదటిసారి పబ్లిక్కి తన షేర్లు అమ్మడం. ఇలా చేయడం ద్వారా కంపెనీకి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో కంపెనీ కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతుంది, బిజినెస్ను పెంచుతుంది లేదా అప్పులు తీర్చేస్తుంది. ఒక చిన్న ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి తన వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో విస్తరించాలనుకుంటాడు. దానికి చాలా పెట్టుబడి అవసరం అవుతుంది. బ్యాంకు లోన్స్ మాత్రమే సరిపోవు. అందుకే అతను పబ్లిక్కి షేర్లు అమ్మి డబ్బు సేకరిస్తాడు. ఇదే ఐపీఓ. ఇన్వెస్టర్లు మనలాంటివారు, చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేవారు. నానిన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐలు పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసేవారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు లాంటి పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు. కంపెనీ ఉద్యోగులు కొన్నిసార్లు కంపెనీ వాళ్లకోసమే ప్రత్యేకంగా షేర్లు ఇస్తారు. ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏమి కావాలి? పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డీమాట్ అకౌంట్. ఈ 4 ఉంటే చాలా సులభంగా యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐపీఓలో అప్లై చేయవచ్చు. కొన్నిసార్లు ఐపీఓ చాలా బాగా పెరిగే లిస్టింగ్ గెయిన్స్ ఇస్తుంది. కానీ కొన్ని ఐపీఓలు నష్టాలు కూడా ఇస్తాయి. అందుకే కంపెనీ ఫైనాన్షియల్ పరిస్థితి, బిజినెస్ మోడల్, భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇదే ఐపీఓ గురించి స్పష్టమైన వివరణ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లెర్న్ అండ్ ట్రేడ్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. థాంక్యూ.